అయితే ఇదే జడ్జిమెంట్ని ఫాలో అవుతూ ఇక్కడ ఎవరైతే మన ఏపీలో ఈ క్లయింట్ ఉన్నారో ఇతనికి కూడా 41A సిఆర్పిసి నోటీస్ ఇచ్చి పంపించడం జరిగింది. బట్ బిఫోర్ అరుణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఈ జడ్జిమెంట్లో ఏం జరిగింది అంటే ఎవరెవరైతే ది ఎవ్రీ అవర్ ఈ 498 కేసెస్లో మిస్యూజ్ చేస్తూ భార్యలు భర్తకి అగెనిస్ట్గా పెట్టిన కేసెస్లో every hour spending in jail, every hour in incarceration is the biggest travesty of justice to the clients. అంటే అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ప్రతి నిమిషం వాళ్ళు స్పెండ్ చేస్తున్న జైల్లో స్పెండ్ చేస్తున్న ప్రతి నిమిషం కూడా ఇట్ ఈస్ ఎ బిగ్ డివాస్టేషన్, ఇట్స్ ఎ బిగ్ డిప్లోరబుల్ టు ది క్లయింట్ ఫైనాన్షియల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ వాళ్ళని చాలా దిగజారుస్తున్నాయి. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని మన సుప్రీంకోర్టు ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఇన్ అరుణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే జడ్జిమెంట్లో ప్రాపర్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఎలా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ రైట్స్ ఏంటి, అరెస్టెడ్ పర్సన్ యొక్క రైట్స్ ఏంటి, అక్యూజ్డ్ యొక్క రైట్స్ ఏంటి, 7 years కన్నా తక్కువ పనిష్మెంట్ ఉంటే ట్రిపుల్ టెస్ట్ పాస్ అయితేనే వాళ్ళని అరెస్ట్ చేయాలి. అలాగే మన పితామహ ఆఫ్ జస్టిస్ కృష్ణ నయన్ గారు కూడా తప్పని పరిస్థితుల్లో అరెస్ట్ చేసినప్పుడు ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. బెయిల్ ఇస్ ద రూల్ అండ్ జైల్ ఇస్ ద ఎక్సెప్షన్.